అది గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఇంకోసారి మనకు ఏమైతే ఇప్పుడు 26 మంది గాయాలని చనిపోయారు, వాళ్ళకు కూడా కొంచెం చూడాలని చూస్తున్నారు. అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని అంటే మన వాళ్ళకి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. సో దీని వెనకాల ఏమైనా పక్క ప్లానింగ్ ఉంది అనుకోవచ్చా? ఉన్నది ఎందుకంటే అది ఉన్నది కాబట్టి అట్లా చేసుకోవాలి. అదే అయితే తప్పు అన్న, దానికైతే గవర్నమెంట్ ఫోకస్ దాని మీదే పెట్టాలి. ఇప్పుడైతే దాని యాక్షన్ తీసుకుంటే ఇక ఏదో. అండ్ ఇంకొక విషయం అన్న, ఎవరి మీద అయితే అటాక్ చేశారో వాళ్ళని ఓన్లీ హిందువుల ముస్లింల ఐడెంటిటీ కార్డ్ చూసి మరి అటాక్ చేశారంట అన్న. దీని వెనకాల ఏమన్నా మత విద్వేషాలు రేకెత్తించడానికి చేస్తున్నారు? ఇప్పుడు మన తెలంగాణలో తెలుగు అయినా ముస్లిం అయినా బాయ్ బాయ్ అని ఉంటాం. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు, నేను ముసల్మాన్ తెలుగు, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు, నేను కూడా తెలుగులో మాట్లాడుతున్నాను. అట్లా కాబట్టి మంచిగా ఉన్నాం. ఇక్కడ ఆడ ఏమైనా అయిందేమో ఇష్యూ, అది ఇష్యూ చేస్తున్నాం. కాశ్మీర్ ని మనకి ఇచ్చేసారు కదా, అయినా కూడా ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎలా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు అదే కదా గవర్నమెంట్ ఫోకస్ ఇప్పుడు దీని మీదనే చేయాలి. ఇప్పుడు అన్ని వదిలేసి ఫస్ట్ దీని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కఠినమైన చర్యలు తీసుకోవాలి. అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఇలాంటివి చేయడానికి భయపడాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి. ఇప్పుడు శిక్షలు అంటే అన్న వాళ్ళ బాధలో ఉంటది, ఇక మేమేం చెప్పలేము. వాళ్ళు ఇప్పుడు నార్మల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇట్లాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం, మళ్ళీ కొన్ని రోజులకు బెయిల్ మీద బయటపడి ఇట్లా ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో మాత్రం ఆన్ ది స్పాట్ చంపేయడం ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి చట్టం ఇక్కడ వస్తే బాగుంటుంది అనుకో. కంపల్సరీ ఆ చట్టం రావాలి. ఇప్పుడు అక్కడ జరిగింది, ఇప్పుడు ఇండియాలో కూడా వస్తున్నది. అది తప్పు. అది టెర్రరిస్ట్ చేసిందంటే కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి. కంపల్సరీ ఇది ప్రభుత్వం వైఫల్యం అనుకుంటున్నాను నేనైతే. ఓకే, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రస్తుతం ఏంటంటే చాలా వరకు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి, ప్రజలు చాలా బాగున్నారు. ఎక్కడా కూడా అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. మళ్ళొక్కసారి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి విషయంలో దాడులు జరిగే విషయంలో అంటే ఇటువంటి జరగడం అనేది చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే యావత్ తెలుగు వాళ్ళు, భారతదేశ ప్రజలు అందరూ కూడా మళ్ళొకసారి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. అంటే చాలా వరకు ప్యానిక్ అవుతారు. అంటే ఒక భారతీయులకి ఇటువంటి వాటి మీద అంటే మనం ఇప్పుడు రోజు రోజుకు భద్రత పెరిగిపోయింది, ఇలాంటి ఉగ్రవాదుల దాడులు అనేది ఇంకా ఉండవు, దాదాపుగా మర్చిపోయిన టైంలో ఇలాంటివి పునరావృతం కావడం అనేది కొంచెం బాధాకరం. సార్ ఇప్పుడు అటాక్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని వచ్చి వెనకంటే వాళ్ళని ఈ విధంగా చేయడము ప్రీ ప్లాన్ అనుకోవచ్చు. పక్క ఖచ్చితంగా ప్రీ ప్లాన్ అయి ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే వాళ్ళు చొరబడటానికి, అటాక్ చేయడానికి వాళ్ళ యొక్క ఎట్లయితే బాగుంటుంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సన్నాహాలు చేసుకుంటారు. కాబట్టి ఆ సన్నాహంలో భాగంగా జరిగింది ఇది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ చంపేసిన వాళ్ళని కూడా ఓన్లీ వాళ్ళ ఐడి కార్డ్ చూసి పురుషులను అయితే ప్యాంట్స్ ఇప్పేసి మరి వీళ్ళు హిందువులా కాదని జడ్జ్ చేసుకొని మరి వాళ్ళు చంపేయడం జరిగిందంట. సో మరి ఇదంతా దేనికోసం? మత విద్వేషాలు ఏమైనా రేకెత్తించడానికి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏంటంటే బేసిక్గా ఏంటంటే మత విద్వేషాలు అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఒక కాలంలో అవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీటిని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. దానిలో భాగంగా ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాజకీయం మొత్తం కూడా పులుముకుంటుంది ఈ మత విద్వేషాలతోటి. ఈ రాష్ట్రాలు అయితే చిన్న చిన్న రాష్ట్రాలు అయితే కులాలతోటి, మతాలతోటి మళ్ళీ వీటన్నిటి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రమేయం ఉండవచ్చు, ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే, చాలా నీచమైందండి, ఎవ్వరూ ఊహించినటువంటిదండి. అందరూ ఖండిస్తున్నారండి. కారణం ఏంటంటే పాపం వాళ్ళ అమాయకులు, టూరిస్టులు, వాళ్ళ మీద ఈ దాడి జరగడం అన్నది నిజంగా ప్రపంచకం అంతా అందరూ కూడా. నేను నా మటుకు ఉడతా భక్తిగా నల్లబట్టలు వేసుకుని 3 రోజులు సంతాప దినాలుగా భోజనం మానేసి ఇది చేసి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఏదో సింపతి తెలపడం కాదు. ఇప్పుడు 28 మంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు, హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ సరైన ఫెసిలిటీ కూడా లేదు. అంత గుర్రాల మీద వెళ్ళాలి రావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేదు. ఇల్లు ప్రాంతం కదా అది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో సరదాగా సమ్మరు పాపం ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి కాసేపు అటు తిరిగి చల్లని ప్రాంతంలో ఏదో ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళని కేవలం నాకు ఆశ్చర్యం ఏంటంటే
జరిగినటువంటి విషయం ఏంటంటే సెపరేట్గా తీసుకొచ్చి మగవాళ్ళని చూసి హిందువుల్ని టార్గెట్ చేశారు. ఇది మహాఘోరం అండి. ప్రతి ఒక్కళ్ళు ఖండించవలసినటువంటి విషయం అన్నమాట. హిందువుల్ని టార్గెట్ చేశారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. కారణం ఏంటంటే పాపం ఒక అమ్మాయి తన సౌభాగ్యం పోయిన తర్వాత ఎంత బాధపడుతుందో మనం ఊహించరాని. అందులో కొత్తగా పెళ్ళి ఎంతో మంది పిల్లలుండి, కొంతమంది అలాంటి వాళ్ళు, కొంతమంది సరదాగా వెళ్ళిన వాళ్ళు టార్గెట్ చేసి మొగాళ్ళని చంపేశారు. మళ్ళీ ఆడవాళ్ళని ఇదే మొగాళ్ళని చంపితే ఇంక వీళ్ళ బ్రతుకు కూడా పాడైపోయినట్టే కదా, చంపినట్టే లెక్క కదా. వీళ్ళ లైఫ్ ఎట్లా ఇంకా గడిచేది? ఇప్పుడు భార్యకి భర్త చనిపోతే భర్త పోషిస్తున్నాడు, పిల్లలు వాళ్ళందరూ కూడా ఇదవుతుంది, ఇంకా ఆమె జీవితం పాడైపోయినట్టే కదా జీవితాంతం. కాబట్టి ఏంటంటే ఇటువంటి దుశ్చర్య చెయ్యకూడదు. వాళ్ళకి సరైన శిక్ష పడాలి. వాళ్ళని వెంటనే శిక్షించాలి. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళ జైల్లో పెట్టడము, కోర్టు అంట తిప్పడము, ఎప్పుడో శిక్ష వేయడం కాకుండా వాళ్ళ టెర్రరిస్టుల మీద బాంబులు వేసి అవన్నీ నాశనం చేసేయాలి. ఆ తర్వాత దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఎవరికి తెలియకుండా ఎన్కౌంటర్ చేసేయాలి. అప్పుడు కొద్ది మనశ్శాంతి కలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కుటుంబాలకి అందరూ సానుభూతులు ప్రకటించడం. ఆ కుటుంబానికి నేను సానుభూతి నేను ప్రకటిస్తున్నాను. నల్లబట్టలు వేసుకుని 3 రోజులు ఉండి భోజనం అది చేయకుండా చేసి నా తరఫున, కుటుంబ సభ్యులు, నా స్నేహితుల తరఫున అందరూ కూడా సానుభూతి ప్రకటిస్తున్నాం. దాని మూలాన వాళ్ళకేం ప్రయోజనం ఏమైనా ఉందా? వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సహాయం చెయ్యాలి. ఆర్థికంగా సహాయం చేయాలంటే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు పాపం భర్త మీద ఆధారపడే కదా భార్య పెళ్లి చేసుకునేది, తను పోషిస్తాడనే కదా. అటువంటి భర్త పోయిన తర్వాత ఈమె లైఫ్ ఏమైపోతుంది, ఇంకా ఆమె జీవితం ఏమైపోతుంది? ఇంకా మగవాళ్ళని టార్గెట్ చేశారు. అలాంటిది ఇటువంటి చర్య ఇదేదో వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్గా బాగా ఊహించినటువంటి జరిగినటువంటి సంఘటన. దీన్ని అందరూ ఖండించాలి. ప్రపంచం అంతా వాళ్ళకి తగిన శిక్ష పడాలి. వాళ్ళకి సరైనటువంటి ఇది చేయాలి. ఈ కుటుంబాలందరికీ న్యాయం చేకూరాలి. అందరూ అన్ని రంగాల వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి. అది నా యొక్క ఇది. సో ఇప్పుడు మనకు వచ్చేసి పాకిస్తాన్ అంటే ఎక్కువ మనకి పాకిస్తాన్ ఇండియాకి ఎక్కువగా టెర్రరిజం అనేది జరుగుతూ వస్తుంది కదా. అవునండి. అంటే దీని వెనకాల చైనా ఏమైనా సపోర్ట్ ఉందంటారా పాకిస్తాన్కి ఏమైనా? పాకిస్తాన్ వాళ్ళు అయితే మా యొక్క ఇదేం లేదంటున్నారు. మరి ఇది ఉగ్రవాద దాడి, మా యొక్క ప్రేమ ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని చాలా ఖండిస్తున్నాం, మేము ఫుల్గా దీనికి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. దీని వెనకాల సంథింగ్ అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావాలండి. దీనికి మనకి ఉంది కదా, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా, అది కొద్ది రోజుల్లో వస్తుంది కదా. ఇప్పుడు చేసిన వాళ్ళు దొరికారు కదా, వాళ్ళు దొరికి వాళ్ళు సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇస్తే కొన్ని నిజాలు బయటపడతాయి. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ఏవో బొమ్మలు గీసి ఇవి చేసి కొంతమంది దొరికారని చెప్పి అంటున్నారు, కానీ వాళ్ళు ఏమో నిజంగా దొరకలేదు. అఫ్కోర్స్ వాళ్ళు కనుక నిజంగా ఉన్న దొరికి చేస్తే అప్పుడు బొంబాయి తాజ్ హోటల్లో జరిగినప్పుడు ఒకటి దొరికితే నిజాలన్నీ బయటపడ్డాయి కదా. ఆ రకంగా ఏమైనా జరిగితే ఏమైనా బయటపడ్డాలి తప్ప ఇదే అర్థం లేదు. వాడిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాలు చెయ్యి ఒక్కొక్కటి రోజుకు చేస్తూ ఉంటే అప్పుడు వాడు ఏమైనా నిజం చెప్తే చెప్పొచ్చు అనమాట. దీని వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరు చేయించారు, ఏంటి, ఎందుకు చేశారు, కేవలం వీళ్ళని హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశారు, మొగాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు, ఈ విషయాలన్నీ బయటకు రావాలి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావాలన్నమాట. అంటే ఇప్పుడు పర్టికులర్ గా యాక్చువల్లీ ఇంత ముందు మనకి టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి, బట్ ఇట్లా ఎప్పుడు జరగలేదు. హిందువుల్ని టార్గెట్ చేసి చంపడము అదే ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అంతకు ముందు బొంబాయి తాజ్మహల్ హోటల్లో హిందువు లేదు, వాళ్ళు లేదు, అన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ లుంబిని పార్క్ లోను గోకుల్ చాట్ అందరినీ టార్గెట్ చేశారు. ఇది జరిగింది చాలా విచిత్రంగా ఉంది. ఇది హిందువుల్ని టార్గెట్ చేయడం, మగవాళ్ళని టార్గెట్ చేయడం, అదే చాలా అనుకోనటువంటి సంఘటన. దీనికి ప్రతిచర్య ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుని ఎందుకు చేశారు, ఏంటి
ఏంటి అన్నది వీళ్ళల్లో పట్టుకుని ఏమైనా ఇంటర్గాట్ చేస్తే ఏమైనా కొద్దిగా బయటపడేటటువంటి సంఘటన ఉంటుంది. ఈ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున, బంధువుల తరఫున, నా స్నేహితుల తరఫున సానుభూతి తెలియపరుస్తున్నాను. G20 అనేది మన కాశ్మీర్ లో కూడా జరిగింది, అంత సెక్యూరిటీ ఇచ్చారు, బట్ ఇక్కడ సెక్యూరిటీ మన వాళ్ళు తగ్గారంటారా? సెక్యూరిటీ తగ్గడం అంటే టూరిస్ట్ ప్లేసెస్ వీళ్ళు ఎన్నుకునేది ఏంటంటే ఎక్కువగా టూరిస్ట్ ప్లేసెస్. కారణం ఏంటంటే అక్కడ పెద్దగా సెక్యూరిటీ ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఎన్నో ప్లేసులు ఊటీ, కొడైకెనాల్, గోవా, ఈ కాశ్మీర్ ఇవన్నీ కూడా ఏంటంటే టూరిస్ట్ ప్లేసులు. అంటే సమ్మర్లో సరదాగా చల్లగా ఉంటుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తారు, అవన్నీ సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళాలంటే టూరిస్టులు భయం పట్టుకుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కల్పిస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ సరిచేసి చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు కాశ్మీర్లో చేసిన వాడు రేపు పొద్దున్న ఇంకో చోట చేయడానికి గ్యారంటీ ఏం లేదు, చేస్తాడు. కాబట్టి దీన్ని మనం ఏంటంటే చాలా అలర్ట్గా ఉండి మనంలో చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత చేసుకున్నా ఇది అనుకోని దురదృష్ట చర్య. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా జరుగుతుందని ఏనాడు అనుకోరు కదండి. కాబట్టి నాకు చాలా బాధ ఇస్తుంది. నా సంపత్తి ప్రకారం, ఉడతాబత్తి ప్రకారం ఏదో చేస్తున్నాము. ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలండి. ఏదో ఇది చేయడం, సానుభూతులు చెప్పడం కాకుండా కుటుంబాలందరినీ ఆదుకోవాలి. ఇది వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మార్చిపోతూ ఉంటుంది, ఇంకో సంఘటన వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ జీవితాంతం కూడా వాళ్ళ కుటుంబాలకి ఏదైనా ఫైనాన్షియల్గా చెయ్యాలి.